న్యూయార్క్ లో యుఎస్ ఓపెన్ 2025ను వీక్షించడానికి వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అభిమానుల నుంచి ఊహించని నిరసన ఎదురైంది. ఆయన రాక కారణంగా పురుషుల సింగిల్స్ ఫైనల్ ఆలస్యం కావడంతో ప్రేక్షకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్టేడియంలోని స్క్రీన్ పై ట్రంప్ కనిపించినప్పుడు గట్టిగా అరుస్తూ తమ వ్యతిరేకతను తెలిపారు. కార్లోస్ అల్కరాజ్, జానిక్ సిన్నర్ మధ్య జరిగే యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ కోసం వేలాది మంది అభిమానులు ఆర్థర్ యాష్ స్టేడియానికి చేరుకున్నారు. అయితే ఈ మ్యాచ్ కు ట్రంప్ హాజరవుతున్నారన్న వార్తతో సీక్రెట్ సర్వీస్ అధికారులు భద్రతను అసాధారణ స్థాయిలో కట్టుదిట్టం చేశారు. 24,000 మంది సామర్థ్యం ఉన్న స్టేడియంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని వారి బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ ప్రక్రియ వల్ల మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ అరగంటకు పైగా ఆలస్యమైంది. ఈ ఆలస్యంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా 100% ఆయన వల్లే జరిగింది. ఇది చాలా స్వార్థపూరితమైన చర్య. తన వల్ల ఇలాంటి పెద్ద ఈవెంట్ ఆలస్యం అవుతుందని ఆయనకు తెలియదా? ప్రత్యేకించి ఆయనను ద్వేషించే నగరంలో ఇలా చేయడం సరికాదని బ్రూక్లిన్ కు చెందిన కెవిన్ అనే అభిమాని అన్నారు. ట్రంప్ రాకతో స్టేడియం పరిసరాల్లో పూర్తి గందరగోళం నెలకొందని, పార్కింగ్ కూడా దొరక్క ప్రజలు మైళ్ల దూరం నడవాల్సి వచ్చిందని మరో వ్యక్తి తెలిపారు.